Hi, welcome to my real thoughts and talks. This is Mohan Reddy. And Anvi Reddy. Say loudly. And Anvi Reddy. Where are you studying? In fourth grade. Which school? Delhi Public School, Kollur. Kollur branch, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదువుతున్నావా? Yes. ఓకే, షీ ఈజ్ మై డాటర్ అండి. సో ఈరోజు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అండి. ఎక్స్పెరిమెంట్ ఏంటిదంటే అవర్ థాట్స్ మేనిఫెస్ట్, అంటే మన థాట్స్ ఏవైతే అనుకుంటామో అవే మేనిఫెస్ట్ అయ్యి అది అవుట్కమ్ అనేటువంటిది వస్తుంది అని చెప్పడానికి ఒక మంచి ఎక్స్పెరిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో నాకు మ్యాథ్స్ బాగా రాదు, నాకు హిందీ రాదు, నాకు సైన్స్ అంటే భయం, ఓకే, తర్వాత నాకు స్కేటింగ్ అంటే భయం, నాకు క్రికెట్ ఆడడం రాదు, నాకు సైకిల్ రాదు అని అంటాము. వాళ్ళ ఆలోచనలు కూడా ఏమవుతాయంటే మన సబ్కాన్షియస్ మైండ్లో అవే రిజిస్టర్ అయిపోయి అవుట్కమ్ కూడా అదే ఉంటుంది. నాకు మ్యాథ్స్ రా, నాకు నిజంగానే రిజిస్టర్ అయిపోయి మ్యాథ్స్ సరిగ్గా చేయలేదు, తర్వాత హిందీ బాగా రాదు, సైన్స్ బాగా రాదు, స్కేటింగ్ ఆడలేదు, ఇట్లాంటి నెగిటివ్గా వాళ్ళు నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే పిల్లలకి ఏదైనా కూడా యూ కెన్ డూ ఎనీథింగ్ అనేటువంటిది చెప్పాలి. ఏవైతే మనకి థాట్స్ ఉంటాయో అవి ఇమేజెస్గా మారుతాయి. ఏవైతే ఇమేజెస్ ఉంటాయో ఒక ఫీలింగ్స్ క్రియేట్ అవుతాయి. ఆ ఫీలింగ్స్ అనేటువంటి యాక్షన్లోకి మారడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. అవర్ థాట్స్ మేనిఫెస్ట్ అవర్ యాక్షన్స్ అనేటువంటి. అవర్ థాట్స్ మేనిఫెస్ట్ అవర్ యాక్షన్స్. అవర్ థాట్స్ మేనిఫెస్ట్ అవర్ యాక్షన్. మనం ఏవైతే అనుకుంటామో అవే యాక్షన్ మనం చేస్తాము, అవే రిజల్ట్స్ అనేటువంటి మనకు వస్తాయి అని చెప్పడానికి ఒకరు. సో థింక్ పాజిటివ్. పాజిటివ్ ఆలోచిస్తే మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మ్యాథ్స్ రాదు అనుకున్నాం అనుకో, మనం యాక్షన్ అదే విధంగా ఉంటుంది, రిజల్ట్స్ కూడా ఏమైతాయి మనకు నెగిటివ్గానే వస్తాయి. అంతే కదా. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మన మైండ్కి నేను చేయగలను, నేను మ్యాథ్స్ బాగా చేయగలను, సైన్స్ బాగా చదవగలను, స్కేటింగ్ మంచిగా ఆడగలను, ఇట్లాంటి పాజిటివ్ వర్డ్స్ అనేటువంటి మనం ఇవ్వాలి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అండి. ఓకే, సో షల్ వి డూ దట్ ఎక్స్పెరిమెంట్? రెడీ? ఆర్ యూ రెడీ? Yes. ఆర్ యూ రెడీ? Yes. షూర్? షూర్. సిట్ ప్రాపర్లీ. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు పాపకి నేనేం చేస్తున్నానంటే ఒక ఎక్స్పెరిమెంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మళ్ళీ గుర్తు చెప్తున్నాను. అవర్ థాట్స్ మేనిఫెస్ట్ అవర్ యాక్షన్స్. ఏవైతే ఆలోచిస్తామో అదే రకంగా యాక్షన్స్ జరుగుతాయనేది ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ ఇది. సి, చూద్దాం. సో ఆన్వి, ఆర్ యూ రెడీ? Yes. రైట్. సో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, సిట్ ప్రాపర్లీ అండ్ షో యువర్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. సో లెఫ్ట్ రైట్ ఉంది కాబట్టి ఈ హ్యాండ్స్ ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టి జస్ట్ ఇట్లా పెట్టు, ఇట్లా ఇలా పెట్టు. సేమ్ పొజిషన్లో ఉండాలి, సేమ్ పొజిషన్లో ఉండాలి, సేమ్ పొజిషన్. ఓకే, లూజ్గా ఉండు, క్లియర్గా ఉండు, లూజ్గా ఉండు. ఓకే, ఫీల్ ఫ్రీ, ఫీల్ ఫ్రీ, ఫీల్ ఫ్రీ. ఓకే, జస్ట్ ఇట్లా పెట్టు. సేమ్ పొజిషన్లో ఉన్నాయా? సేమ్ పొజిషన్లో ఉన్నాయి. ఓకే, సేమ్ పొజిషన్ ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఏది, రైట్ హ్యాండ్ ఏది, సేమ్ పొజిషన్లో పెట్టు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్లో ఒక 2 బుక్స్ పెట్టాను. లెఫ్ట్ హ్యాండ్లో 2 బుక్స్ పెట్టాను. కొంచెం బరువు ఎక్కువ అనిపిస్తుంది, లైట్గా బరువు అనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్లో 2 బుక్స్ పెట్టాను, లైట్గా బరువు అనిపిస్తుంది. ఫీల్ దట్, ఫీల్ దట్. 5 బుక్స్ పెట్టాను, 5 బుక్స్ పెట్టాను, కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది, చాలా పెయిన్గా కొంచెం అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ 7 బుక్స్ పెట్టాను, 7 బుక్స్ పెట్టాను, కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది, లైట్గా చేతికి కొంచెం పెయిన్ స్టార్ట్ అయింది. అమ్మో, నేను మొయ్యలేనేమో అనిపిస్తుంది. 10 బుక్స్ పెట్టాను,
చాలా కొంచెం హెవీ వెయిట్ అనిపిస్తుంది. చాలా వెయిట్ అనిపిస్తుంది. 15 బుక్స్ పెట్టాను. అమ్మో! చాలా పెయిన్ ఉంది. చాలా పెయిన్ అనిపిస్తుంది. చాలా పెయిన్ అనిపిస్తుంది. 20 బుక్స్ పెట్టానమ్మా. నా వల్ల కావట్లేదు. అబ్బా! తీయు. నా వల్ల కావట్లేదు. తీయు. ఓకే. రైట్ హ్యాండ్‌లో బెలూన్ పెట్టాను. చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. రైట్ హ్యాండ్‌లో చాలా వెయిట్. బెలూన్ చాలా తేలిక అనిపిస్తుంది. అసలు ఏం పెయిన్ అనిపియట్లేదు మనకి. ఓకే. ఫీల్ దట్. ఫీల్ దట్. జస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జస్ట్ ఇప్పుడు అమ్మ అట్లనే పొజిషన్ అట్లనే పెట్టేసి లైట్‌గా ఓపెన్ చెయ్యి. లైట్‌గా కళ్ళు ఓపెన్ చెయ్యి. కదలొద్దు. చేతి కూడా నువ్వు కదలొద్దు. అట్లనే పెట్టాలి. ఎక్కడున్నా అట్లా. జస్ట్. ఇప్పుడు నీ హ్యాండ్స్ చూడు ఎక్కడున్నాయి? ఇక్కడ కిందుంది. ఇది పైనుంది. ఎందుకు? లెఫ్ట్ హ్యాండ్‌లో హ్మ్. వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు వెయిట్ కిందికి పెట్టావా? ఉంది. వెయిట్ పెట్టావా? మ్మ్. పెట్టలే. కానీ నువ్వేమనుకున్నావు? నేనేం చెప్పాను? పెట్టినట్టు నువ్వు ఊహించుకున్నావు. అంతేగా? సీ దట్. ఈ లెఫ్ట్ హ్యాండ్‌లో వెయిట్ ఎక్కువ ఆమె పెట్టలేదు. అసలు యాక్చువల్‌గా నేను బుక్స్ పెట్టలేదు. ఏం చేయలేదు. బట్ మేనిఫెస్టేషన్ చేశాము. అంటే మనం అనుకున్నాము. ఆటో సజెషన్స్ ఇచ్చుకున్నాము. సో ఇట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ ఎక్స్‌పెరిమెంట్ అండి. సో మన ఆలోచనలు ఎట్లా ఉంటాయో, ఆ ఆలోచన ప్రకారమే మన యాక్షన్స్ ఉంటాయి. ఆ యాక్షన్స్‌ని బట్టి మన రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయనేది ఇట్ ఈస్ ది బెస్ట్ ఎక్స్‌పెరిమెంట్. ఓకే. సో ఎవరైనా కూడా పాజిటివ్‌గా ఆలోచించాలి. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అనేటువంటిది ఇవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్‌పెరిమెంట్ వల్ల నీకేమర్థమైంది బేటా? ఏమర్థమైంది? We have to be positive. సే లౌడ్‌లీ. సే లౌడ్‌లీ. We have to be positive. సో పాజిటివ్‌గా ఉండాలి. ఎవ్రీథింగ్ అంటే ఎనీథింగ్ ఐ కెన్ డూ అని చెప్పాలి. చెప్పు. ఐ కెన్ డూ ఎనీథింగ్ I can do anything అండ్ ఎవ్రీథింగ్. and everything. ఐ బిలీవ్ myself. I believe myself. ఐ యామ్ స్ట్రాంగర్. I am stronger. మోర్ పవర్. More power. మోర్ పవర్. More power. So this is the technically. Thank you so much and keep comments positive. Okay. Right. Bye.